కుటుంబం చనిపోయిన సంవత్సరికం రోజు రాత్రి మొదటిసారిగా యాంటనీ ఆ ఎస్ఐని చూడటానికి వెళ్ళాడు. అమ్మా ఆ తలుపులేసుకో. ఎక్కువ సమయం తీసుకోకుండా వెంటనే అవరా సిటీలోకి వచ్చాడు గండంగిరి నారాయణ్ని చూడటానికి. గ్రేసీ నువ్వు వెళ్ళు. తర్వాత ఈ రోజు నువ్వు రావటం వల్ల రేపు క్వారీకి పనికి రాకుండా ఉండకో. నేనే పొద్దున్న వచ్చేస్తాను. సరే. మసక చీకటిలో రాత్రి కలుసుకో. హత్య చేసి వాడు పారిపోయి వచ్చింది నా ఇంటి ముందుకే. రే యాంటనీ, కుటుంబాన్ని కోల్పోయిన వాడు ఒక కొడుగ్గా తను చేయాల్సిన పని చేశాడు. అందుకోసమే నేను వాణ్ణి వెంట పెట్టుకొని ఉన్నాను. యాంటనీ రాక్షసుడే, కాని మంచివాడు. ఆ రోజు వాళ్ళ నాన్న అమ్మేసిన భూమిని, ఇంటిని, ఫ్యాక్టరీని కష్టపడి వాడు మళ్ళీ సంపాదించాడు. ఈరోజు ఈ సిటీ మొత్తం వాడి చేతిలోనే ఉంది.